చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ ఎలా ఉన్నాయండి? ఫైట్స్ అవి చాలా మంచిగా ఉన్నాయి. ఓకే, రవితేజ గారు ఎలా కనిపించారు? ఆయన లుక్ ఎప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలాగా ఉన్నాయి, ఎప్పుడు కూడా చేంజ్ కావాలి. సరే, ఓకే. సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం? సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కామెడీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా రవితేజ సినిమాలో? ఏమన్నా ఉందండి కేక అనొచ్చు అసలు. ఓకే, మాస్ మహారాజా గెటప్ ఎలా ఉంది? ఆయన గెటప్ మాస్ మహారాజా అండి. ఆయన చెప్పక్కర్లేదు మనం. ఓకే, సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది మేడం? అబ్బా, నాకు ఇంకా కూర్చోవాలి చూడాలి, అసలు షివరింగ్ తగ్గట్లేదు ఆ బీజిఎం కి. ఓకే, బ్లాక్ బాస్టర్ కొట్టాడా? సూపర్, అసలు ఎంత బాగా హిట్ అవుతుంది అంటే చెప్పలేము అసలు. లేదు సూపర్ ఉంది అసలు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు వేరే లెవెల్. ఆ లాస్ట్ అయితే చెప్పనే అవసరం లేదు, అదైతే థియేటర్ లోనే చూడండి ప్లీజ్, డోంట్ మిస్ ఇట్. హీరోని యాక్టింగ్ ఎట్లా? ప్రొడ్యూసర్ క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉంటుంది అన్నారు, ఆ రేంజ్ లో హైలైట్స్ ఏంటి? యాక్షన్ సీక్వెన్సెస్ అంటే రవితేజ గారు విక్రమార్కుడు తర్వాత మరి అంత బ్లాక్ బస్టర్ అవుతుంది కదా, అలా అని కాదు కానీ ఇది కేజీఎఫ్ స్టైల్లో ఉంది సినిమా అంతా కూడా. కేజీఎఫ్ లో ఎలా అయితే మనకి హ్యాష్ కి ఎలివేషన్స్ ఉంటాయి, రవితేజకి అలాగే ఫుల్ ఎలివేషన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కూడా సూపర్ ఎలివేషన్స్ ఉన్నాయి, మాస్ ఎలివేషన్ సినిమా. కామెడీ ఉందా? కామెడీ అసలు ఉండదు. మీరు ఎలాగంటే కేజీఎఫ్ స్టైల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎలా కేజీఎఫ్ లో ఎలాగైతే ఎలివేషన్స్ ఉంటాయో అట్లనే ఉంటుంది సినిమా. కేజీఎఫ్ లో పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పార్ట్ 2 ఉంది, యుద్ధగండ అని చెప్పి ఆ పార్ట్ 2 యుద్ధగండ అని చెప్పి టైటిల్ అనుకోవట్లేదు పెట్టారు. అసలు ఈగల్ అంటే ఏంటని ఏం చూపించారు? ఈగల్ అంటే ఒక మాఫియా సామ్రాజ్యానికి ఒక అధినేత. అంటే కొత్త యూనివర్స్ క్రియేట్ చేశారా? అట్లాంటిని కానీ మనం చూసిన యూనివర్స్ కానీ మన తెలుగులోకి వస్తుంది. సూపర్ ఉంది సినిమా. రేటింగ్ ఎంత ఇస్తారు? మూవీలో ఫ్యాన్స్ మాత్రం పండగ బీజిఎం వేరే లెవెల్. హైలైట్స్ ఏంటో మూవీలో తమ్ముడు ఎట్లున్నాయి గన్ ఫైట్స్ అది ఎట్లున్నాయి? యాక్టింగ్ ఈజ్ సూపర్. సినిమా చూడాల్సిన సినిమా అందరూ. ఈగల్ అంటే ఏంటి మీనింగ్ ఏంటి? ఈగల్ అంటే ఒక దేశాన్ని కాపాడే ఒక వ్యక్తి. సినిమా చూడాల్సిన సినిమా భయ, మాటల్లో చెప్పలేనిది. అంటే కేజీఎఫ్ కన్నా బాగుందా? కేజీఎఫ్ వేరు, ఈగల్ సినిమా డిఫరెంట్. ఇది ఒక సైనికుడు చూడాల్సిన సినిమా. చూడాలి బ్రో, ఇంకా మీరు చూస్తేనే మంచిగా మళ్ళీ లీడ్ చేద్దాం. ఇంకా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఇస్తారు బ్రో, అన్ని ఎలివేషన్ సీన్స్ కి అన్ని బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఫ్యామిలీ కూడా చూడొచ్చు, యూత్ ఇలాంటిది అయితే ఇంకా బాగుంటుంది. సేమ్ ఇంకా జాన్ విక్, టాలీవుడ్ జాన్ విక్ అని చెప్పొచ్చు రవితేజ. సో ఈ మూవీలో ఏం నచ్చుతుంటే ఏం చెప్తారు మీరు? ఎలివేషన్ సీన్స్ బ్రో, ఎలివేషన్ సీన్స్ పిక్చర్ అసలు ఆ వెపన్స్ యూజింగ్ ట్రైలర్ చూసాం కదా, అసలు ఆ వెపన్స్ యూజింగ్ అయితే ఇంతవరకు ఏడా చూడలేదు. అనుపమది కూడా బాగానే ఉంది బ్రో, మొత్తం స్టోరీ టెల్లింగ్ లాగా ఉంటుంది. తన చుట్టే తిరుగుతుంది స్టోరీ అంతా. అవును బ్రో, కొత్తగా ఉంది. ఎప్పుడు మనము వెంకీ సినిమాలో కామెడీ అలా చూస్తున్నాం కదా, లేదంటే మాస్గా చూస్తాం. ఇది ఇంకా ఊర మాస్, మొత్తం ఆ గన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. హిట్ మూవీ బ్రో, కొత్త జానర్ అంతా టెస్ట్ చేశారు. ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. అన్నీ బాగున్నాయి కానీ ధమాకాకు వచ్చేంత లాంగ్ రన్ అయితే ఉంటుంది, ధమాకాకు వచ్చేంత కలెక్షన్ అయితే రీచ్ అయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు సినిమాలో పెంచారు, ఎక్స్పెక్టేషన్ చాలా పెంచారు. సినిమా చూస్తామని చెప్పు, అరే ఈ ఎలివేషన్ బాగుంది అని పెంచారు తప్ప ఆ ఎలివేషన్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. ఆ జస్టిఫికేషన్ అయితే వాళ్ళు చేయలేకపోయారు. రవితేజ గారు సోలో కాబట్టి హిట్ అనుకోవచ్చు, కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. ఇంకొకటి ఎడిటింగ్ కూడా కొత్తగా ఎడిటింగ్ ట్రై చేస్తారు. తెలుగు అలాంటి ఎడిటింగ్ చాలా మంది తక్కువ ట్రై చేస్తారు, సక్సెస్ఫుల్ కూడా చాలా తక్కువే. సో దీన్ని కూడా ఎడిటింగ్ పరిధిగా అయితే అంత సక్సెస్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఎలాంటి ఎడిటింగ్ యాక్సెప్ట్ చేయరు.
కాకపోతే ఎడిటింగ్ వచ్చింది, చాలా కొత్తగా వచ్చింది, టాప్ క్లాస్ హాలీవుడ్ లెవెల్లో వచ్చింది. కాకపోతే మనలో అంత చూడరు. ఓటీటీలో వచ్చాక అరే అండర్ రేటెడ్ అని అనుకుంటారు తప్ప థియేటర్లో ఉన్నాడు మాత్రం ఎవరైనా. సంక్రాంతికి వచ్చింటే ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు కాబట్టి ఆడేది కాదు. ఇప్పుడు సోలోగా వచ్చింది కాబట్టి మేబీ ఆడే ఛాన్స్ ఉంది. అండ్ మన వాళ్ళ ఆడియన్స్ కూడా కొంచెం ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే కొంచెం కొత్త సినిమాలు వస్తాయి. మన స్టార్స్ అయినా లేదంటే సీనియర్ హీరోస్ అయినా సరే ఇలాంటి సబ్జెక్ట్ ఇంకెక్కువ యాక్సెప్ట్ చేస్తారు. రేటింగ్ ఓకే థ్యాంక్ యూ సార్. ఇంకా extraordinary. They are getting some message regarding the crime and all, the amusement everything in the world. So అందరూ ఖచ్చితంగా చూడాలి, చాలా మంచి సినిమా. చూడొచ్చు. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం, సినిమా ఎట్టుంది? అంటే రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఈ మూవీ తీశారు. కాకపోతే జస్ట్ డిఫరెంట్గా ఉండాలని తీసినట్టున్నారు. ఇది బ్లాక్ బస్టర్ కాకపోయినా కూడా సూపర్ మూవీ అంతా అవుతుంది. సూపర్ మేడం ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. రవితేజ గారి కెరియర్లో రాస్టార్ మాఫియా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్యాన్ ఇండియా మూవీ చూస్తున్నట్టు ఉంటుంది. ఎక్కడ తెలుగు సినిమా చూస్తున్నాం అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. చాలా వరకు చెప్పేసే ఇంకా నా సినిమా గురించి ఒక్కటే ఒక మాట చెప్పాలంటే చెప్పే అంటే పబ్జీకి లవర్ అని పెడితే బాగుంటుంది అమ్మా. పబ్జీ గేమ్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది. పబ్జీ ఉందన్న అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హెడ్ షాట్ కొట్టాడేమో తెలియదు కానీ రవితేజ అన్న కొట్టే హెడ్ షాట్కి పిచ్చి లేచిపోయిందన్న. ఇలా అంతా బాగుందన్న. మనం రియల్ లైఫ్లో చూస్తాం కదా కెమెరాలో ఫోన్లలో పబ్జీ ఏది కోచింగ్కి ఇలా చూపించేసిండు అన్న. కోచింగ్కి చూపించిండు, అన్ని చూపించేసిండు అన్న. మిలిటరీ బేస్ ఒకటి మర్చిపోయిండేమో అన్న డైరెక్టర్, తాగొచ్చిండేమో మర్చిపోయాడు కానీ కోచింగ్కి అయితే దొరికిందన్న. ఇలా ఆఫ్టర్ లాంగ్ టైం ఇన్ని రోజుల తర్వాత ఒకటి సినిమా చేయాలని అనుకున్నా, అది కొరిగా అయితే అయిపోయిందన్న. అంతా బాగుందన్న. మెయిన్ థింగ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంటుంది అన్న, కాదని అంటే సెకండ్ హాఫ్ ఉంటుంది కదా మొత్తం తిప్పేస్తాడు అన్న. సెకండ్ హాఫ్ పక్కన పెడితే ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటుంది చూడన్న. లాస్ట్లో సస్పెన్స్ ఉంటాయి, ట్విస్ట్ ఉంటాయి, అది మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్న ఓవరాల్గా. అండ్ సినిమా గురించి చెప్పాలని అంటే డిఫరెంట్ అన్న. మనం ఎన్నో చూసాం కదా యాక్షన్ సీక్వెన్స్, అంటే విక్రమ్ చూసాము, లియో చూసాము, అన్న ఎన్నో చూసాం కదా మనం. కానీ ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్. ఓన్లీ పబ్జీ ఆ పబ్జీ జీవితంలో చూసానే సినిమా చూడ పబ్జీ కూడా ఆడబోది కాదేమో అంతా చూపించింది అన్న సినిమా ఓవరాల్ పబ్జీ యాక్షన్ సీక్వెన్స్ అయితే. అండ్ మెయిన్ థింగ్ రవితేజ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చూడన్న పిచ్చా పీక్స్ ఉన్నాయి. పిచ్చా పీక్స్ ఉన్నాయి. అండ్ హీరోయిన్ ఎంతో మంది మంచి వాళ్ళు చనిపోతున్నారు, ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది. దాన్ని నేను ఆపాలి అంటే వాళ్ళ వైఫ్కి ఇచ్చిన మాట కోసం దాన్ని ఆపాలి అని ఎప్పుడైతే తీసుకుంటాడో నిర్ణయం, అక్కడ నుంచి వేరే లెవెల్ వెళ్ళిపోతుంది స్టోరీ. ఎందుకంటే చాలామంది ఇక్కడ నుంచి యూకోకి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళందరూ పాడి మీద పడుకొని శవంలా ఇంటికి వస్తుంటే వాళ్ళ అమ్మా నాన్న కేజీఎఫ్లో యష్ గారికి ఇచ్చినన్ని ఎలివేషన్లు ఇవ్వడం అక్కడ కొంచెం నాకు కొంచెం డిఫరెన్స్గా అనిపించింది. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చారేమో అనే ఫీల్ అయితే నాకు రావడం జరిగింది. అక్కడక్కడ రవితేజ గారు చెప్పే డైలాగుల్లో కొంచెం తడబాటుతనం అంటే సెట్ అవ్వకపోవడం ఆ డైలాగులు అనేది కొంచెం గ్లిమ్సీగా అనిపించింది. అజయ్ ఘోష్ గారి గురించి కూడా మాట్లాడుకోవడం, ఇందులో అజయ్ ఘోష్ గారి కామెడీ ఉన్న కాసేపట్లో కూడా ఎంటర్టైన్ ఇస్తుంది. నవదీప్ గారి అన్న చేసిన క్యారెక్టర్ బాగుంది, ఇంకో ఇద్దరు చేశారు అవసరాల శ్రీనివాస్ గారి క్యారెక్టర్ బాగుంది. యాక్టర్స్ అందరూ చింపేశారన్న, బట్ కొన్ని సీన్లు కొంచెం ఇబ్బందిగా అనిపించడం తప్ప ఓవరాల్ సినిమా అయితే బాగుంది. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, బట్ డూ సపోర్ట్ మాస్ మహారాజా రవితేజ. థ్యాంక్ యూ.